వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ హరికృష్ణ. ఆంధ్రప్రదేశ్లోని వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం, మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. లెట్స్ సీ ద ఫ్యాక్ట్ చెక్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థలో, విద్యా సంస్థలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవ, అలాగే వీళ్ళు చేపట్టిన సంస్కరణలు, రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది చూస్తే దేశంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఏ సీఎం తీసుకురాలేదు అనేది వాస్తవం. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి విద్య అని నమ్మే దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 73,417 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలు తెచ్చారు. రాష్ట్రంలో NAAC, NAC అంటారు, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఈ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు ఒకసారి వెనక్కి చూస్తే 2019 నాటికి 257 ఉండేవి. 2024 ఇవాళకి చూస్తే 437. ఈ నంబర్ చూస్తే సరిపోతుంది. అంటే విద్య మీద ఎలాంటి దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియటానికి ఈ సంఖ్య చాలు. ఇవాళ అంటే February 16, 2024 ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో ఒప్పందం చేసుకుంది. మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ వరల్డ్ క్లాస్ వర్సిటీస్ అండ్ అలాగే ఇతర విద్యా సంస్థలు అందించే 2,000 పైన అంటే ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఫ్రీగా చదువుకొని సర్టిఫికెట్స్ పొందే పరిస్థితి ఉంది. ఇది ఎక్కడా లేదు ఇండియాలో. విదేశాలకు వెళ్ళి అక్కడ మేటి కాలేజ్లో అంటే ది బెస్ట్ కాలేజ్ యూనివర్సిటీస్లో చదువుకోలేని ఎంతోమంది విద్యార్థులు హార్వర్డ్, అలాగే MIT, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, అలాగే ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి చెందిన యూనివర్సిటీల్లో వాళ్ళు రూపొందించిన కోర్సులను చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో మన రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఆ యూనివర్సిటీ వాళ్ళే ఆ సబ్జెక్ట్స్కు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. దే విల్ కండక్ట్ ద ఎగ్జామ్స్ అండ్ గివ్ ద సర్టిఫికెట్స్. ఇక IB మనం గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా డీటెయిల్డ్గా. ఇంటర్నేషనల్ బ్యాక్లారెట్, ఇది ఈ సిలబస్ని అంటే మనం CBSE కానీ ICSE ఇలాంటి వాటివి చూసుంటాం. IB చాలా కొద్ది మందికే తెలుసు అనే దాంట్లో నిజంగా అతిశయోక్తి లేదు. బట్ IBలో చదవాలి అంటే మధ్యతరగతి అంటే ఫర్గెట్ అబౌట్ పూర్ క్లాస్, మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ పిల్లలు చదివించడానికి కూడా అది వీలయ్యే పని కాదు. ఎందుకంటే దీని సిలబస్ కానీ ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. అది ఆఫర్ చేయాలంటే ఆ స్కూల్ ఎకోసిస్టమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అది దాంట్లో ట్రైనింగ్ పొందిన లెక్చరర్స్ కానీ వాళ్ళందరూ ఉండరు. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉంటాయి. దీని ద్వారా IBలో కోర్స్ చేయాలి అంటే, ఆ తర్వాత Ivy League కాలేజెస్లో అడ్మిషన్ పొందాలి అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, వీటి మధ్య ఒప్పందం ఇప్పటికే జరిగింది. దీని ద్వారా మన విద్యార్థులను IB విధానానికి సన్నద్ధులు చేస్తున్నారు. గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దే ఈ ప్రక్రియకు 2019 నుంచే శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రైమరీ అంటే ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో, CBSE నుంచి IB దాకా ప్రయాణం. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. చదువుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా దీని డిఫరెన్స్ బాగా తెలుసు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, అలాగే 9 వస్తువులతో 9 ఐటమ్స్తో కూడిన జగనన్న విద్యా కానుక కిట్. దీంట్లో భాగంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఇంగ్లీష్ పాఠాలు అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో. ఇక 4th నుంచి 12th క్లాస్ వరకు ఉచిత బైజూస్ కంటెంట్, 8th క్లాస్ స్టూడెంట్స్కు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్స్, అవి కూడా ఫ్రీగా. ఇక 6th క్లాస్ ఆ పైన క్లాసెస్ వాళ్ళకి డిజిటల్ బోధన. ఇందుకోసం 6th క్లాస్ ఆ పైన ప్రతి క్లాస్ రూమ్లో ఉండేలా 62,000 IFPలు అంటే ఆధునిక డిజిటల్ విద్యా బోధనకి ఊతమిస్తున్నారు. ఇక 1st నుంచి 5th క్లాస్ వరకు ప్రతి స్కూల్లో ఉండేలా 45,000 స్మార్ట్ టీవీలు, ఇంగ్లీష్ ల్యాబ్స్కు ఊతమిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టోఫిల్, మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు టోఫిల్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10, 12 తరగతి గతంలో చదువుకున్న వాళ్ళకి ఈ టోఫిల్ ఇంపార్టెన్స్ తెలియకపోవడంలో ఆశ్చర్యమే లేదు. ఎస్, హీ ఈజ్ రైట్. ప్రాథమిక స్థాయి నుంచే అంటే ప్రైమరీ స్కూల్ నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించేలా 2024 నుంచే ఎవ్రీ స్కూల్లో 3rd క్లాస్ నుంచి టోఫెల్ను ఒక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టి ట్రైనింగ్ ఇస్తూ
టోఫిల్ జూనియర్, ఇంటర్లో టోఫిల్ సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి అమెరికన్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. ఈ మేరకు ఈటీఎస్తో ఒప్పందం కూడా కుదిరింది. ఇవన్నీ సాధారణంగా జరిగే పనులు కావు. ప్రభుత్వం ఒక విద్యా వ్యవస్థ మీద దృష్టి సారిస్తే తప్ప స్టూడెంట్స్కి టోఫిల్ ఏంటి, లేకపోతే ఐబీ సిలబస్ ఏంటి, వీటిలో బోధించాలి అనే ఒక అవగాహన, ఆలోచన రాదు. అది ఎందుకు వస్తుందంటే మన స్టూడెంట్స్, మన పిల్లలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అక్కడున్న స్టూడెంట్స్తో ఈక్వల్గా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి చెరువులో ఉండాలి. ఒకవేళ విదేశాల్లోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ప్రిపేర్ అవ్వడం కాదు, చిన్నప్పటి నుంచే తెలిసిన టోఫిల్లో చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళి వాళ్ళ విద్యను అభ్యసించవచ్చు. ఈ దూర ఆలోచనతో ముఖ్యమంత్రి చేసిన ఆలోచన విద్యా వ్యవస్థ మీద ఆ సంస్కరణలు తీసుకురావాలి అంటూ ఆయన పట్టిన పట్టుదలకి కార్యరూపం ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుంది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. That's all for now. Hare Krishna signing off.